హలో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xy. ఇప్పుడు గివెన్ డేటా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 1 అటుపక్క వెళ్ళిందంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా ఎత్తుకుంటాం. ఇప్పుడు ఆన్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనకేమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై ద హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 ద హోల్ క్యూబ్. ఎక్స్ ప్లస్ వై ద హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ -1. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అనేది ఏంటి? -1. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసామంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు -1ని మల్టిప్లై చేసామంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ -3xy వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఈ రెండు నెంబర్ని ఇంటర్చేంజ్ చేసామంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ -1 ఇటుపక్క వస్తే +1, -3xy ఇటుపక్క వస్తే +3xy. ఇప్పుడు 1 ఎలా రాయొచ్చు? 1 క్యూబ్గా కూడా రాయొచ్చు. సో మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది. హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.